విక్టిమ్ కార్డ్ ప్లే చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉమర్ ఖాలిద్ ఒక యాంటీ నేషనల్. కాశ్మీర్ ఈజ్ వాజ్ అండ్ ఆల్వేస్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎవరు కాదన్న లా ప్రకారం అరెస్ట్ చేయొచ్చు. సో నేను మొన్న చేసిన వీడియోకి ఉమర్ ఖాలిద్ మాటల్ని జస్టిఫై చేస్తూ అందులో తప్పేముంది అని చేశాడు. Kashmir neither belongs to India nor belongs to Pakistan. నాలో తప్పేముంది. ఆ వీడియోతో ఎక్స్పోజ్ అయిపోయాడు అండ్ యూఏపీఏ కింద కేసు కూడా పడే అవకాశం ఉంది. ఇది తెలుసుకున్న అజ్ఞాన జీవి ఆ రీల్ డిలీట్ చేసేసి నెక్స్ట్ ఒక విక్టిమ్ పోస్ట్, ఒక సింపతి పోస్ట్ చేశాడు. ఏమని? నేను వాళ్ళ అమ్మగారిని ఇన్సల్ట్ చేశాను. హిందువుల మీద విషం కక్కే గొర్రెకి రాధమ్మ పేరు పెట్టుకునే అర్హత లేదు అని ఆ పేరు తీసి ఆల్రెడీ జనాలు పెట్టిన పేరుని ఇచ్చారు. అది కూడా ఎందుకు? స్ట్రైక్ లేస్తున్నాడని. అక్కడ నేను ఆ పేరుని వక్రీకరించలేదు. అసలు ఆ రిప్లై వీడియో చూసాకే ఇంకా వీటితో మాటలేంటి అనుకున్నా. కానీ వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చాడు మధ్యలోకి సింపతి కోసం. ఇంత క్లియర్ గా ఉమర్ ఖాలిద్ ని సపోర్ట్ చేశాక, కశ్మీర్ విషయంలో ఎక్స్పోజ్ అయ్యాక నీలాంటి వాళ్ళపై సింపతి ఏంటి? ఇంకా అంబేద్కర్ గారి విషయంలో వాడిని ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ దొరికేశాడు. ఇక నువ్వు ఉన్నా లేనట్టే. ఇలాంటి ఒక యాంటీ నేషనల్ కి చిన్మయ్ శ్రీపద గారు ముందు వెనక కాంటాక్ట్స్ తెలియకుండా సపోర్ట్ చేయడం సూపర్ అండి. మీ హిపోక్రసీకి మీరు కూడా సేమ్ బ్యాచ్ అని తెలుసు, బట్ మెన్షన్ చేయాలి కదా మీ హిపోక్రసీని, కశ్మీర్ విషయంలో మీ స్టాండ్ ఏంటి అని. అండ్ వీడియో డిలీట్ చేసి ప్రూఫ్ తుడిచేసి అనుకుంటున్నాడు. టైం వచ్చినప్పుడు ఈ ప్రూఫ్ ని అథారిటీస్ కి ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో ఆన్ హిమ్ గైస్. వీడికి ఎక్కువ అటెన్షన్ ఇచ్చి మీకు చిరాకు పెట్టుంటే ఏమనుకోకండి. సింపతి నాటకం ఆడుతున్నాడని చేయాల్సి వచ్చింది. ఇక ఈ పురుగును పట్టించుకోలేండి. అండ్ మీకు చాలా 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 థ్యాంక్స్. రీసెంట్ గా కొన్ని పోస్ట్ చూసాం. రైట్ వింగర్స్ పిక్స్ అన్ని వేసి మాట్లాడుతుంటే కామెంట్స్ లోనే వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళ నరేటివ్స్ ని బ్రేక్ చేస్తున్నారు. రియలీ ఆసమ్ గైస్. ఇలానే 2 sides అవేర్నెస్ తోటి ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.